4 సంవత్సరాల తర్వాత అబ్రాడ్ నుండి ఇండియాకి తిరిగి వచ్చాడు ప్రకాష్. బాగా డబ్బు సంపాదించాడు. అంత డబ్బు సంపాదించిన ప్రకాష్ పేరెంట్స్ గుడిమెట్ల దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి. ఒక ఊరిలో మహేంద్ర సింగ్ అనే వ్యక్తి, అతని భార్య తారా, కొడుకు ప్రకాష్ ఉండేవారు. ప్రకాష్ చాలా చురుకైన అబ్బాయి. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరగడం వల్ల ఎప్పుడూ అతని ఆలోచనలన్నీ ఎలా ఎదగాలి అనే దానిపైనే ఉండేవి. చదువు పూర్తి అవ్వగానే ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటూ ఉండేవాడు. కానీ అతని మెదడు మాత్రం ఈ పేదరికం నుండి ఎలా బయటపడాలి అనే ఆలోచించేది. ఇంతలో అమ్మా నాన్నలు పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించడంతో రజిత అనే అమ్మాయితో అతని మ్యారేజ్ కూడా జరిగింది. చాలా బాధ్యతలు తన పైన పడటంతో ప్రకాష్కి ఇక జాబ్ చేయాల్సిందే అని అర్థమైంది. అదే మ్యాటర్ పేరెంట్స్తో చెప్పగానే వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రకాష్ సిటీకి వెళ్ళి కొద్ది రోజులు పనిచేశాక తన కుటుంబాన్ని కూడా సిటీకి తీసుకువచ్చాడు. కానీ అప్పుడే అసలు కథ మొదలైంది. అతను చేసిన సేవింగ్స్ అన్నీ ఇంటి ఖర్చులకే అయిపోయేవి. ఇక ఇక్కడే ఉంటే కుదరదు అని, విదేశాలకు వెళ్ళాలి అని, అక్కడైతే ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది అని డిసైడ్ అయ్యి మళ్ళీ ఆ మ్యాటర్ తన పేరెంట్స్తో చెప్పి సలహా అడిగాడు. అందరూ ఓకే అనడంతో అతడు అబ్రాడ్ వెళ్ళడం కోసం ఫ్లైట్ ఎక్కాడు. అక్కడికి వెళ్ళాక కూడా ప్రకాష్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండేవాడు. సంపాదించిన డబ్బులు అన్నీ అతని భార్య రజిత అకౌంట్కి వేస్తూ ఉండేవాడు. అతని పేరెంట్స్కి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో ఏమి కావాలన్నా రజితనే అడిగేవారు. టైం గడుస్తూ వెళ్ళింది. ఫోన్ చేసిన ప్రతిసారి చాలాసేపు మాట్లాడేవాడు. ప్రకాష్ పేరెంట్స్ దగ్గర ఫోన్ లేకపోవడంతో ప్రకాష్ నెంబర్ని ఒక బుక్లో రాసుకున్నారు. డబ్బులు బాగా వస్తున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రకాష్ కష్టాన్ని గుర్తించిన ఆ కంపెనీ అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చింది. దాంతో అతని నెంబర్ మారిపోయింది. ఒకరోజు రజిత వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మని తీసుకొని రజిత ఇంటికి వచ్చాడు. రజిత ఏం జరిగింది అని అడగగానే అమ్మకు కొంచెం హెల్త్ బాగోలేదు, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని చెప్పాడు. కానీ రజితకి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నవి 2 బెడ్రూమ్స్. ఒక బెడ్రూమ్లో రజిత వాళ్ళు ఉంటున్నారు, ఇంకొక బెడ్రూమ్లో మహేంద్ర సింగ్ వాళ్ళు ఉంటున్నారు. అది చూసిన రజిత వాళ్ళని బయట హాల్లో పడుకోమంటాడు. బాబు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నేను బయట పడుకోలేను అని చెప్తుంది. అప్పుడు రజిత, అత్తమ్మ ఎక్కువ రోజులేం కాదులే, అమ్మకి కూడా హెల్త్ బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్తుంది. వాళ్ళ దుప్పట్లు తెచ్చి చేతికి ఇచ్చాడు. ఇద్దరూ కూడా కొద్ది రోజులే కదా అని సర్దుకుపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ రజిత బిహేవియర్ మారుతూ వచ్చింది. అత్తమామలను పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడు ప్రకాష్ ఫోన్ చేసినా ఆమె మాత్రమే మాట్లాడేది. ఒకవేళ అమ్మ వాళ్ళు ఏరి అని అడిగితే పనిలో ఉన్నారు అని మాట దాటేసేది. ఒకరోజు వీళ్లకు ప్రకాష్తో మాట్లాడాలని ఆశగా అనిపించింది. చాలా రోజుల నుంచి మాట్లాడకపోయేసరికి మనసు అంతా కంగారు అనిపించింది. అదే విషయాన్ని వెళ్ళి రజితకు చెప్పింది. కానీ రజిత వెంటనే, ఆయన ఎప్పుడూ బిజీ అంటున్నారు, ఫ్రీ అయ్యాక చేస్తే అప్పుడు నేనే చెప్తా అని కనీసం వాళ్ళని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోమా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉంటుంది హాల్లో కూడా కాదు, బయట వరండాలో. వీళ్ళ మనసు బాగా కృంగిపోవడంతో ఇక మహేంద్ర ఆగలేక ప్రకాష్ ఫ్రెండ్ అయిన శివ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను చూసిన శివ నవ్వుతూ పలకరించి, ఎలా ఉన్నారు అంకుల్ అడిగాడు. మహేంద్ర సింగ్ జవాబు ఇస్తూ, బాగున్నాం, ఒక చిన్న పని, ప్రకాష్కి ఒకసారి ఫోన్ కలుపుతావా అని అడగగానే ప్రకాష్కి కాల్ చేశాడు. కానీ ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో నా దగ్గర ఒక నెంబర్ ఉంది అని ఆ రోజు బుక్లో రాసిన నెంబర్ చూపించాడు. ఆ నెంబర్ చూసిన శివ, ఈ 2 ఒకటే అంకుల్ అన్నాడు. సరే అని తిరిగి ఇంటికి వచ్చేశాడు మహేంద్ర సింగ్. ఇక ఏదైతే అదే అయ్యింది అని, మేము ప్రకాష్తో మాట్లాడాలి, ఒకసారి కాల్ చేసి ఇవ్వు అని అడిగాడు. ఒకే ఒక్కసారి నా కొడుకుతో మాట్లాడుకుంటాం, ఇక్కడ జరిగేవి ఏమీ నా కొడుకుతో చెప్పం అని ప్రాధేయపడతారు. అయినా కూడా రజిత మనసు కరగలేదు.
చాలాసేపు బ్రతిమాలినా కూడా రజిత ఒక బండరాయిలా ఉండేసరికి ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు. కేవలం అక్కడి నుండి మాత్రమే కాదు, ఆ ఇంట్లో నుండి మొత్తానికి బయటకు వచ్చేశారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఒక గుడికి చేరుకొని అక్కడే తమ మిగిలిన జీవితాన్ని గడపాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఆ ఇద్దరి మనసులో తమ కొడుకు రూపం అలాగే ఉండిపోయింది. ఏదో ఒకరోజు తమని వెతుక్కుంటూ వస్తాడనే ఆశతో కాలం గడుపుతూ ఉన్నారు. ఇటు ఒకరోజు రజిత ప్రకాష్తో మాట్లాడుతూ ఉంది. మాటల్లో మాటగా, అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళతో మాట్లాడి చాలా రోజులవుతుంది. మావయ్య వాళ్ళు ఊరు వెళ్ళారు. వాళ్ళకి ఇక్కడ ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉందంట. సో అక్కడైతే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి వెళ్ళారు అని సమాధానం. అబద్ధంతో సమయం గడిపేస్తుంది తప్ప అసలు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అనే విషయంపై ప్రయత్నం కూడా చేయలేదు. కాలం చక్రంలా గిర్రున తిరిగింది. చూస్తుండగానే ప్రకాష్ అబ్రాడ్ వెళ్ళి 4 సంవత్సరాలు దాటింది. టిప్ టాప్గా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చాడు ప్రకాష్. అతడు వస్తున్న విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు అతని దగ్గర చాలా డబ్బు ఉంది. అమ్మ వాళ్ళు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని మనసులో అనుకుంటూ ట్యాక్సీని పిలిచాడు. ట్యాక్సీకి ఊరు అడ్రస్ చెప్పి లోపల కూర్చున్నాడు. ట్యాక్సీ డ్రైవర్ సిటీని దాటిన తరువాత, సార్ నాకు ఒక చిన్న పని ఉంది, 2 నిమిషాలు అని అనగానే సరే అని కారులో నుండే బయటకు చూస్తూ కూర్చున్నాడు. అలా చూస్తూ ఉండగా అతని చూపు వెళ్ళి గుడి ముందు అడుక్కుంటున్న ఒక వ్యక్తి పైన ఆగింది. అతన్ని చూడగానే ప్రకాష్కి ఏదో గుర్తుకు వస్తుంది. కొద్దిసేపు గమనించిన అతనికి ఆ బిచ్చగాడు తన తండ్రే అని అర్థం కావడంతో ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కారు నుండి కిందకి దిగాడు. అతని ఆశ్చర్యానికి హద్దులు లేవు. వాళ్ళని అలా చూసేసరికి ప్రకాష్ మనసంతా ఏదోలా అయిపోయింది. ప్రకాష్ సరాసరి ఆ బిచ్చగాడి దగ్గరకు వెళ్ళాడు. సూటు బూట్లో అతనిని చూసిన వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. కానీ వాళ్ళని దగ్గరకు తీసుకుని అమ్మా అని బాధగా అనగానే అప్పుడు అర్థమయ్యింది వాళ్ళకి, వచ్చింది తమ ఒక్క కొడుకే అని. ప్రకాష్ని చూడగానే వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్లు గిర్రున తిరిగాయి. అసలు ఏం జరిగిందమ్మా, మీరేంటి ఇక్కడ ఎలా అని కంగారు పడుతూ ఆందోళనగా అడిగాడు. ఇద్దరూ జరిగింది మొత్తం వివరించారు. వాళ్ళు చెప్పింది వినగానే అతని రక్తం మరిగిపోయింది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకొని వాళ్ళిద్దరినీ ఒక హోటల్లో పెట్టాడు. కొన్ని నిమిషాల్లో ప్రకాష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. మీరు ఇంత సడన్గా అంటూ తడబడుతున్న ఆమెను చూస్తూ, హా ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఏ నేను రావడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు. అయ్యో అంటూ ఏదేదో చెప్పి అతన్ని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మంటుంది. అమ్మ వాళ్ళు కనిపించడం లేదు ఏంటి అని ప్రకాష్ అనగానే రజిత కంగారుగా, అది వాళ్ళు విలేజ్కి వెళ్ళారు, మనం షాపింగ్కి వెళ్దాం అని దాటేస్తుంది. ఓకే అన్నట్టు తలాడిస్తాడు ప్రకాష్. అర్ధగంటలో వాళ్ళు మార్కెట్లో ఉంటారు. తల్లి కూతుర్లు ఇద్దరూ షాపింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాష్. రజిత అతనికి కాల్ చేసింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి, నువ్వు ఇలాంటి దానివేనే అనుకోలేదు అని చెడామెడా తిట్టేసి, నేను నీకు విడాకులు ఇస్తున్నా, కోర్టులో కలుద్దాం అని చెప్పి ఆమె జవాబు కూడా వినకుండా కాల్ కట్ చేసేస్తాడు ప్రకాష్. రజిత ఎంతలా కాళ్ళ వేళ్ళ పడినా ప్రకాష్ మాత్రం రాజీ పడలేదు. అతనిని తన తల్లిదండ్రులు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పినా అతను మాత్రం దానికి ఒప్పుకోలేదు. మళ్ళీ తన పేరెంట్స్కి ఎలాంటి దౌర్భాగ్య స్థితి రాకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.